అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్టా కార్తీక్. కొంతమందికి దేవుడంటే భయం, కొంతమందికి దెయ్యాలంటే భయం, మరి కొంతమందికి కథలంటే భయం. దేనికి భయపడను అని తొడరగొట్టేవాడు కూడా ఈ భయంకరమైన సన్నివేశాన్ని వివరిస్తే ఖచ్చితంగా భయపడతాడు. అలాంటి సంఘటన కోల్కతాలో, అది కూడా మెడికల్ కాలేజీలో, అది కూడా ఒక జూనియర్ డాక్టర్ మీద, అంటే కాబోతున్న డాక్టర్ మీద జరిగింది. ఇంతకంటే నీచం, ఘోరం, అవమానం, దారుణం ఇంకోటి లేదనుకునేలా జరిగింది. దీని మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కరాటే కరణ్ గారు మనతో ఉన్నారు. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, అత్యంత దారుణం. ఎందుకంటే దిశ సంఘటన చూసాం, నిర్భయ సంఘటన చూసాం. అవన్నీ రోడ్డు మీద అర్ధరాత్రి పూట జరిగాయి. ఎవడో జులాయిలు, ఆకతాయిలు, తాగిన మత్తులో ఉన్న వాళ్ళు చేశారని సర్దుకున్నాం. కానీ ఇది ఒక మెడికల్ కాలేజీలో, సెమినరీ హాల్లో, ఆ చుట్టూ ఉండే వాళ్ళంతా చదువుకున్నటువంటి వాళ్ళు, డాక్టర్లు కావాల్సినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళ మధ్య ఒక సెమినార్ హాల్లో ఒక అమ్మాయిని దాదాపు 10 మంది అత్యాచారం చేసి, చంపేసి, పాట్లు విడదీసేలా చేసి, కళ్ళద్దాలు పగలగొట్టి కళ్ళల్లో గుచ్చేసి, ఇది ఎలా? ఒక్కసారి ఈ సంఘటన గురించి మీ స్టాండ్. అంటే మనం ఎటుపోతున్నాం అర్థం కావట్లేదండి కార్తీక్ గారు. యాక్చువల్గా అమ్మాయిలకి రక్షణ లేదు అని మనం బయట, అమ్మాయిల డ్రెస్సింగ్ బాగాలేదు, ఏంటి డ్రెస్ వేసుకెళ్తే ఎవరైనా సరే మిమ్మల్ని ఇది చేస్తాడు అది చేస్తాడు అని ఆ మధ్య అందరూ. సారీ ఫర్ డిస్టర్బెన్స్, మీరు ఆ మాట అన్నారు కాబట్టి ఇందాక చెప్పిన 2 సంఘటనలు కూడా, దిశలో, నిర్భయాలో అమ్మాయిల మీద అఘాయిత్యం జరిగిందంటే అర్ధరాత్రి పూట అమ్మాయిలకి అక్కడేం పని, రాత్రిపూట అమ్మాయిలకి ఏం పని మాట్లాడారు? ఇది అలా కాదు కదా, వర్క్ ప్లేస్ కదా, వర్క్ చేసుకునే చోటు ఉంది కదా, రోడ్డు మీద లేదు కదా. అంటే నేను అంటుంది ఏంటంటే, సో కాల్డ్ ఎవరైతే ప్రతిదానికి వచ్చి గుడ్డలు చించుకొని మాట్లాడుతుంటారు కొంతమంది, అమ్మాయి బట్టలు బాలేవు, అమ్మాయి ఇలా తయారైంది, అమ్మాయి రెచ్చగొట్టేలా ఉందని. మీరు అన్నట్టు దిశ, నిర్భయ టైంలో కూడా ఆ వాళ్ళ తప్పులు లేవు అక్కడ. వాళ్ళు ఏదో ఎక్కడి నుంచో వెళ్ళి వస్తున్నప్పుడు జరిగిన ఒక, ఇక్కడ దిశ అయితే నిర్భయనా దిశకి ఇక్కడ అయ్యేటప్పుడు ఆ అబ్బాయిలు ఎవరో 2 మైనర్స్, పెద్దవాళ్ళు కూడా కాదు, వాళ్ళంతా చేసిన కొన్నిటికి వీళ్ళు బలైపోయారు. బట్ ఇది పోనీ కొంతవరకు అప్పుడు కూడా మీరు అన్నట్టు చాలా చాలా రకాలుగా అమ్మాయిల్ని చాలా నీచంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అమ్మాయిల వల్ల ఇంత సమాజం చెడిపోతుందని వాళ్ళు చనిపోయినా కూడా కొన్ని చాలా జరిగినాయి. సరే, కొంత వాళ్ళకి న్యాయమో అన్యాయమో ఒక చట్టాలు తీసుకొచ్చారు, జరిగింది, అయిపోయింది, తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. ఇప్పుడు అవన్నీ మనం చెప్పుకోవడానికి ఒక ఎగ్జాంపుల్స్గా మారిపోయి ఈరోజు ఇలా మాట్లాడుకుంటుండే. కానీ 36 గంటలు తన వైద్య వృత్తిలో ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షతో అమ్మాయి పీజీ చేస్తూ అక్కడే తను వర్క్ ప్లేస్లో 36 గంటలు నిద్ర కూడా లేని అమ్మాయి ఎంత ఓపిక లేకుండా ఎంత నీరసంగా ఉంటుందో మనం ఆలోచించుకోవచ్చు. తిండి తిప్పలు మానేసి వాళ్ళు జూనియర్ డాక్టర్స్ ఎంతో పరిశ్రమిస్తారు. అలాంటి అమ్మాయి పైన అత్యంత పాశవికంగా, కిరాతకంగా, అంటే వాళ్ళు మనుషులు అనకూడదు, వాళ్ళు మనుషులు కోవలోకి చెందరు అసలు. అంత దరిద్రంగా, అంత విచ్చలవిడిగా, ఎవ్వరు ఏమనుకుంటారా అని భయం కానీ భక్తి కానీ లేకుండా వాడు ఆ టైంలో ఏ విధంగా సేవించున్నాడో, మత్తు పదార్థాలు తీసుకున్నాడో, ఏం చేశాడో తెలియదు. ఆ అమ్మాయి ఒక సెమినార్ హాల్లో పడుకొని ఉంటే, సెమినార్ హాల్లో సీసీ కెమెరాలు పనిచేయడం మానేసాయా? సీసీ కెమెరాలు ఏమయ్యాయి? దాని ఫుటేజ్ ఏం చేశారు? అది తీయొచ్చు కదా. ఆ అమ్మాయి సెమినార్ హాల్లో నిద్రపోతున్నప్పుడు వీడు అందులో ఎవడో, ఎక్కడ ఒక వాలంటీర్ అంట, వాడు అనే వాడుతాను నేను, ఎందుకంటే అతను వారు అని గౌరవించాల్సిన పరిస్థితి కూడా లేదు అలాంటి వెధవలకి. సో వాడెవడో ఆ 3 గంటలకు లోపలికి వెళ్తూ బ్లూటూత్ ఒకటి పడి ఉండటం వల్ల, బ్లూటూత్ దొరకడం వల్ల, అది పెయిర్ అయి ఉండడం వల్ల దొరికాడు వాడు. లేకపోతే కొంచెం లేట్ అయ్యేది. బ్లూటూత్ అంతమందిలో ఎవరికి పేర్ అయ్యిందని ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ బ్లూటూత్ లో ఇతను దగ్గర పేరు అవ్వడం, అతన్ని తీసుకొచ్చి ఇంట్రోగేట్ చేస్తే అతని మీద బాడీ పైన ఆ మొత్తం ఆనవాళ్ళు ఉండడం, గోళ్లలో బ్లడ్ శాంపిల్స్ ఈ అమ్మాయి దగ్గర ఉన్నవి అతనికి మ్యాచ్ అవ్వడం, ఆ స్కిన్ తాలూకా శాంపిల్స్ మ్యాచ్ అవ్వడం, వెంటనే ఫారెన్సిక్ పంపించి అది చూస్తే మ్యాచ్ అయిన తర్వాత వీడే హంతకుడు అని తేల్చారు. అంటే ఒక అమ్మాయి ఒకటండి, అమ్మాయిని రేప్ చేసే ముందేమో వాళ్ళు ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ తప్పిచ్చారు. ఎందుకు ఇచ్చారు అట్లా తప్పు? ఎందుకు ఇచ్చారు? ఏ విధంగా ఇచ్చారు? ఎవరిని కవర్ చేయడానికి ఇచ్చారు. ప్లస్ హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పేసి ఒకవేళ ఏమన్నా దాన్ని ఆ విధంగా దాన్ని తప్పుదో పట్టిస్తామని చూసారా? ఆత్మహత్య అని ఎందుకు ఇచ్చారు? నేను అది కూడా ఒప్పుకోను మేడం. హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా అని క్రియేట్ చేశారంటే అనుకుని ఒప్పుకోను. నేను ఒక విషయం, నాకు కొన్ని అనుమానాలు, మీకు 2 అనుమానాలు ఏమనిస్తారు. సీసీ కెమెరా ఏమైనాయి, పోస్ట్ మార్టం తప్పెందుకు ఇచ్చారని. ఇంకొన్ని అనుమానాలు ఏంటంటే, ఒక అవుటరు మద్యం సేవించినోడు ఆ నైట్ టైంలో హాస్పిటల్లోకి సెక్యూరిటీ ఎలా రాగలిగాడు? ఇంకొకటి అవుటరే కానీ ఈ మమతా బెనర్జీ ఏం చేసిందంటే,
ట్రాఫిక్ పోలీస్కి కొంచెం హెల్పర్స్గా కొంతమంది నియమించారు. అలాంటి వీడు ఒక వాలంటీర్, ఈ వెధవ అనేవాడు ఒక వాలంటీర్గా వెళ్ళి అందులోకి వెళ్ళే అవకాశం, వాళ్ళ కార్డు పర్మిషన్స్ అన్నీ ఉంటాయి. ఆ విధంగా అనుకోవడానికి లేదు. మీరు దానికి కూడా సమాధానం ఇచ్చారు, ఓకే. కానీ ఆ అమ్మాయిని చేస్తుంటే ఆ అమ్మాయి దారుణంగా అరిచి ఉంటది, అంతే. అంత దారుణం చేసినప్పుడు ఖచ్చితంగా అరిచి ఉంటుంది. కాదండి, ఈ అమ్మాయి మత్తులో ఆల్రెడీ ఈ అమ్మాయి నిద్రపోతున్న సమయంలో జరిగింది. ఈ అమ్మాయి హోష్ లో ఉండకుండా నిద్రలో ఉన్నప్పుడు సడన్ గా అమ్మాయికి ఏమైనా ముక్కు పైన మనకి ఏం పెట్టారో మనకు తెలియదుగా. అమ్మాయి మత్తిపోయేటట్టుగా నిద్రపోయేటట్టుగా ఏమైనా ఇచ్చుండొచ్చు వాడు. అంత ఈజీగా చేయాలని డిసైడే వచ్చిన వాడు అంత ఇదిగా వదిలేస్తాడు. వాడితో పాటు ఒక 10 మంది అన్నా ఉండుంటారన్నది ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్ లో. ఒక 150 ml ఒక లిక్విడ్ ఉంది ఆమె వెజినాలో అంటే దాని అర్థం ఏంటండి? ఒక్కడు చేస్తే అంత ఇదిగా ఉండదుగా. అంతమంది కలిసి గ్యాంగ్ రేప్ చేసి ఆత్మహత్యగా చిత్రీకరించబోయి వాడి బ్లూటూత్ వాడిని పట్టించింది, వాడి సార్. దీనికి కూడా మీరు క్లారిటీ ఇచ్చారు, మొత్తం ఏదైనా ఇచ్చి ఉంటారని. చుట్టుపక్కల ఇంకొంతమంది అయినా పండుకొని ఉంటారు కదా తనతో పాటు సెమినార్ హాల్లో, తను ఒక్కటే ఉండదు కదా. అంటే అది వాడు చూసుకొని నిర్మానుష్య ప్రదేశంలో అయ్యి ఉండొచ్చు, అది చెప్పలేదు. సెమినార్ హాల్లోనే జరిగిందండి. సెమినార్ హాల్లోనే ఆమెతో పాటుగా 100 మంది ఉంటే ఖచ్చితంగా వాళ్ళంతా కలిసి ఎవరైనా సరే సహాయానికి వచ్చి ఉండేవాళ్ళు. నాకు తెలిసి ఎవరు ఉండకపోయిన టైంలో చేస్తుంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లేదు అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తెలియాలి. కానీ పెద్ద మిస్టరీ మేడం, చాలా పెద్ద మిస్టరీ అండి ఇది. ఒక అమ్మాయి ఒక డాక్టర్కే రక్షణ లేకపోతే, నా కూతురు పెద్ద అయితే, ఒకవేళ నాకే పిల్లలు ఉంటే ఇప్పుడు నా కూతుర్ని డాక్టర్ చేస్తాను, ఒక కలెక్టర్ చేస్తాను, ఒక పోలీస్ చేస్తాను అని అనలేను, భయపడుతున్నాం. ఏంటి ఏది చేద్దామన్నా సరే భయమే. అంటే ఇప్పుడు మామూలుగా బయట అమ్మాయిలు ఇలా పుట్టంగానే పిల్లని ఎలా పట్టుకుంటామో, పెళ్ళి అత్తవారింటికి వెళ్ళి మగడి చేతిలో పెట్టే వరకు కూడా అలా కొంగుని కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు. అమ్మతో పాటుగా అన్నయ్య తండ్రి కూడా పట్టుకుని తిరగాల్సిన పరిస్థితి. ఓ డాన్స్ క్లాస్ పంపిస్తేనేమో ఏం చేస్తారో తెలియదు, ఎవరైనా వెనకబడి ఏ ఆకతాయిలు ఎత్తుకెళ్ళిపోతారో తెలియదు. ఒకవేళ ఒక కరాటే క్లాస్కి పంపిద్దామా అంటేనేమో అక్కడేం చేస్తా అంటే ఎక్కడా వాళ్ళకి లేదు. కానీ వాళ్ళకి ఆత్మరక్షణ నేర్పించాలి. ప్రతి పిల్లకి పెప్పర్ స్ప్రే ఇవ్వాలంటాను నేను. పెప్పర్ స్ప్రే ఇచ్చి బ్యాగ్ లో పెట్టుకొని మీరు వెళ్ళండి. ఎవడైనా మీకు అనుమానాస్పదంగా ఉంటే మీరు ఖచ్చితంగా ఇది ఉపయోగించవచ్చు. ఆత్మరక్షణార్థం ఏమేమి చేసినా తప్పు కాదు. కానీ మన ఆత్మరక్షణ కోసం మనం చేసుకుంటాం, మన పిల్లల్ని కాపాడుకుంటాం. ఒక డాక్టర్కి లేదండి, ఒక డాక్టర్కి ఇంత కూడా రక్షణ లేకపోతే ప్రాణాలు కాపాడే డాక్టర్కి ఆ పిల్ల పీజీ చేసి. అవును, చాలా మంది బిల్డింగ్ కంటా ఉంటారు అక్కడ డాక్టర్ల పర్యవేక్షణలో. అలాంటిది ఒక అమ్మాయి చనిపోయింది. ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పర్యవేక్షణలో ఎంతో మంది, నిజం మీరు అన్నట్టు పురుడు పోసుకొని ఉంటారు. వాళ్ళకి ఎంతో మంది చావు బతుకుల మీద హెల్ప్ చేసి ఉంటుంది. అలాంటి అమ్మాయి చావు బతుకులు అంటే ఒక్కళ్ళు హెల్ప్ చేయడానికి రాలేకపోయారే. అలాంటి పరిస్థితులు అమ్మాయి ఉంది. అమ్మాయికి ఒకడు 2 3 పైన ఉండొచ్చు, ఒక 4 కాకుండా ఒక 10 మంది దాకా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అని నేను ఎందుకు అంటానంటే, అమ్మాయి కళ్ళద్దాలు గుచ్చుకొని, అమ్మాయి కళ్ళద్దాలు ఉంటే వాడు గుద్దుంటే అమ్మాయి ప్రతిఘటిస్తుంది కదండి. వాడి మీద బాడీ మీద కూడా ఉన్నాయి కదా గోల్డ్ రక్కులు ఇవన్నీ ఉన్నాయి, ఆ స్కిన్ ఉన్నాయి, బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయి. సో దానివల్ల ఏంటి, అమ్మాయి గట్టిగా కొడితే ముక్కు మూతి అంతా కలిసిపోతే కళ్ళల్లో గుచ్చుకుంటే ఇంకేముంటుందండి, ప్రాణం పోయాక కూడా పాశవికంగా వాళ్ళంతా అనుభవించుంటారు. ఎంత ఘోరంగా ఉందంటే చూస్తే, ఆ ఫోటోలు చూస్తే జుగుప్సాకరంగా, అతి హేయంగా, చాలా బాధాకరం. ఒక ఆడపిల్లకి ఇంత అన్యాయం జరుగుతుంటే ఏంటి సమాజం, ఏంటి ఇలా పరిస్థితి, అసలు మగవాళ్ళు ఇంత క్రూరంగా ఉంటారా? ఇంత ఘోరంగా చేస్తే మీకు అక్క చెల్లె ఉందని గుర్తు రాలేదురా వెధవా టైంలో? ఇంత ఘోరమా? అంత దారుణంగా చేసేవాడికి అవన్నీ గుర్తు రావలేదు. కాళ్ళు విరిచేసి 90 degrees. నాకు వచ్చిన డౌట్ మేడం, క్లియర్ గా మనకు అర్థమవుతుంది, వాళ్ళు మామూలుగా ఉండరు, ఖచ్చితంగా మత్తులో ఉండే వాళ్ళని వాలంటీర్ గా సెక్యూరిటీ ఎలా అలౌ చేస్తాడు? ఒకటి వాలంటీర్ని అలౌ చేసినా ఒకడో ఇద్దరో అలౌ చేస్తారు, 10 మందిని అలౌ చేసేంత అంటే నాకు తెలిసి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వీడితో పాటుగా అక్కడ వాళ్ళకి ఇప్పుడు 10 సార్లు 10 రోజులు కలిసి తిరిగితే 4 ఫ్రెండ్స్ అవుతారు. అక్కడ జూనియర్ డాక్టర్ల పాత్ర కూడా ఉండొచ్చు. వాళ్ళు వీళ్ళు కలిసి ఎవరైనా వీడు ఎలాంటి వాడు చెడిపోయి తాగేసి మత్తులో ఉన్నవాడు నా మీదే మొత్తం వచ్చేస్తుంది కాబట్టి ఇంకో 4 లాగేద్దాం అనుకుని వాళ్ళకు కూడా ఏమైనా ప్రేరేపించుండొచ్చు. ఇంకొకటి ఏమిటంటే, వీడిని మత్తు ముందుందని అనుకోరుగా జాబ్ లో జాయిన్ అయినప్పుడు తర్వాత వాడు అర్ధరాత్రి సెక్యూరిటీ అలౌ చేసేటప్పుడు లోపల తీసుకెళ్లే తాగాడు. ఎవరికి తెలుసండి, అది మనం చూడలేదు, ఇన్వెస్టిగేషన్ లో బయటికి రావాలి. అలౌ చేయకూడదు, అది సెక్యూరిటీ అంత క్లియర్ గా లేదు, అక్కడ బందోబస్తు లేదు, అమ్మాయికి పడుకోవడానికి కానీ ఏ వసతి లేదు. ఆమె హాస్టల్కి వెళ్ళిపోయింటే దాడడం జరగదుగా. హాస్టల్కి వెళ్ళకపోవడం వల్లే కదా, అక్కడ సెమినార్ హాల్లో పడుకోవడం వల్లే కదా ఆమె నమ్మింది సెమినార్ హాల్లో మనకేం టెన్షన్ లేదు అని. కానీ అట్లాంటి కాలేజీ మధ్యలో కూడా నాకు రక్షణ ఉండదు అనుకోని ఉండదు కదా. చూసారా, అమ్మాయికి మాత్రం అనుకునే అవకాశం లేదు కదా. ఎందుకంటే పాపం ఆ పిల్లకి తెలుసా ఇలాంటి కిరాతకుల చేతిలో దారుణంగా ఇలా హత్య గురి కాబడతానని? తనకు తెలియదు కదా పాపం. అమ్మాయికి ఏం తెలుస్తుంది?
ఆ అమ్మాయి పాపం అమాయకంగా తన డ్యూటీ ఏదో తను చేసుకుని 36 గంటలు నిద్ర లేకుండా పని చేసిందంటే మనం ఎంతసేపు ఉండగలం సార్? 24 hours ఉంటేనే అలసిపోతాం. 36 గంటలు అంటే 2 days ఇంకా కొంచెం అంతే. మహా అయితే ఇంకో 10 గంటలు 12 గంటలు చేస్తే అమ్మాయి 2 days అలా కంటిన్యూ నిద్ర లేకుండా ఉన్నట్టే. మేడం, కర్నూలులో ఒక చిన్న బాలిక మీద మైనర్ బాలులు అత్యాచారం, ఎల్బీ నగర్లో ఒక చిన్న మైనర్ బాలిక మీద అత్యాచారం, ఉప్పల్లో మరొక మైనర్ బాలిక మీద అంటే స్కూల్లో ఉన్న PTA చిన్న పిల్ల మీద అత్యాచారం, ఇలా అనేక సంఘటనలు మనం వింటూ ఉన్నాం. ఈవెన్ దో పోలీస్ కానిస్టేబుల్ మీద తుపాకు గురిపెట్టి ఒక ఎస్ఐ అత్యాచారం. ఇప్పుడు ఒక మెడికల్ కాలేజీలోకి దూరి తర్వాత ఆ అమ్మాయి మీద జూనియర్ డాక్టర్ మీద అత్యాచారం. పోలీస్ స్టేషన్లో రక్షణ లేదు, కాలేజీలో రక్షణ లేదు, డాన్స్ క్లాసులో రక్షణ లేదు, మా ఊరికి ఇంట్లో రక్షణ లేదు. ఏంటి, ఎక్కడుంది తప్పు? అంటే ఇంతకుముందు అనేవాళ్ళు వాడిని పట్టుకొని వచ్చి కాల్చి చెంపితే పొరపాటు ఎంత సరిపడుతుంది. దిశలో అది కూడా చేశారు, అయినా సరే ఈ సమాజంలో మార్పు రాలేదు. ఏం చేయాలి? తప్పు ఎక్కడుంది? అంటే పాశవికంగా మారిపోవడానికి కారణం తల్లిదండ్రుల పెంపకం నుంచి మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళుగా స్వీయ నియంత్రణ లేని వాళ్ళ వల్ల ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఇది చేస్తే తప్పు, ఉప్పు, పాప భీతి ఉన్నవాళ్ళు అలా చేయరు. చిన్నప్పుడు చిన్నపిల్లలే అలా తెగబడుతున్నారండి. దేనివల్ల అంటారు? సెల్ ఫోన్స్లో న్యూడ్ వీడియోస్ రావడం, పిచ్చి అడల్ట్ కంటెంట్లు రావడం, అవన్నీ వాళ్ళు అడిక్ట్ అవ్వడం. ఏంటో ఇది తెలుసుకోవాలని చేసే పనుల్లో, తప్పుల్లో ఆ పిల్లవాళ్ళకి ఏం తెలుస్తుందండి? వాడు ఏదో క్షణికావేశంలో ఏదో చేసి ఆ అమ్మాయిని ఏదో చేశారు. తల్లిదండ్రులు వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కర్నూలులో. ఇక్కడ ఎల్బీ నగర్లో కానీ ఇంకొకటి కానీ ఒక ఎస్ఐ కానిస్టేబుల్ని అన్నది మాత్రం నేను చాలా చాలా ఖండిస్తున్నాను ఇవన్నిటితో పాటుగా. ఎందుకంటే అతనికి అంత చదువు లేకుండా ఉన్నాడా? ఒక బాధ్యతాయుతమైన పరిస్థితి పదవిలో ఉన్నాడు కదా. ఒక కానిస్టేబుల్ నీకు అంత నచ్చింది, అంత ఇదైందంటే ఆమె పెళ్ళయిందో పెళ్లి కాలేదు తెలుసుకొని అమ్మాయి మీకు పెళ్ళి అవ్వకపోతే హ్యాపీగా పెళ్లి చేసుకొని ఉండాల్సింది. బెదిరించి అత్యాచారం చేయడం ఏంటండి? తుపాకీ చూపించి మరి. అంటే వర్క్ ప్లేస్ లో హెరాస్మెంట్ అంటారు దాన్ని. వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ అంటే ఎక్కడ ఉంది రక్షణ అంటే ఎక్కడ లేదు. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా సరే ఆడపిల్లకి రక్షణ లేదు. సరే అలా అని చెప్పేసి పోనీ ఎంత కట్టుకొని కూర్చున్నా సరే వాళ్ళ కర్మకే అనుకుంటాం. అంటే వీళ్ళలో విచక్షణ పోతుంది. రోజు రోజుకి మనం ఇంద్రియ నిగ్రహం లేక పిచ్చి పిచ్చి పనులకు అలవాటు పడిపోయి, పిచ్చి చూసి బూతులు మాట్లాడి విని తాగుళ్ళకి తిరగడానికి అలవాటు పడిపోయి, ఈ ఏదైతే మద్యం మత్తులో వాళ్ళు చేసే అకృత్యాలు తరువాత తెల్లవారు లేచి వాడు ఆలోచిస్తే అయ్యో నేను చేశానా అని అనుకునే సమయం కాడు జైల్లో ఉంటున్నాడు. అంటే చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళ దాకా. 9 నెలల పసిపాపను చంపినోడికి మొన్న ఊరి పడింది అని చెప్పేసి మొన్నటి దాకా తీర్పు రాలేదు. అంటే ఇంకొక సంఘటన విన్నాను, చెప్పడానికి చాలా ఇబ్బందిగా ఉంది. పాపం 11 ఏళ్ల బాలుడు, పాపం అని అంటున్నానంటే అతను తప్పని తెలుసోలేదో నాకు తెలియదు, 11 ఏళ్ల బాలుడు 6 ఏళ్ల బాలిక మీద అత్యాచారం. వినడానికి చాలా బాధగా ఉంటున్నాయండి ఇలాంటివి. ఎందుకంటే పిల్లల్ని ఏ విధంగా చూడాలి? ఇంకా చిన్న పిల్లాన్ని కూడా అనుమానించాలా? చూడండి, దేవుళ్ళతో సమానం అనే రోజులు పోయాయి. ఇప్పుడు పిల్లలు దేవుళ్ళతో సమానం అని. 6 ఏళ్ళ పిల్లని చూసి ఆ పిల్లాడికి కామం కలిగిందంటే ఆ 11 ఏళ్ల పిల్లాడికి వాడు ఏ విధమైన కంటెంట్ చూస్తున్నాడు? ఇంట్లో చూస్తున్నాడా? అబ్సిన్ కంటెంట్ ఇంట్లోనా బయట ఎక్కడ చూస్తున్నాడు? వాడు అక్కడి నుంచి మొదలు పెట్టాలి. తల్లిదండ్రి పిల్లలెదురుగా కొన్ని మాటలు మాట్లాడొద్దు, పిల్లలెదురుగా కొన్ని తిట్టుకోవద్దు, గొడవలు చేద్దని ఎందుకు చెప్తారంటే ఇలాంటి వాటికే. ఇప్పుడు ఏది చూడాలన్నా మీరు ఫస్ట్ మనం చేస్తున్న పని ఏంటండి? ఏదైనా జరగగానే వీడియో తీస్తున్నారు మన వాళ్ళు. ఎవరైనా ఫస్ట్ వీడియోలో బంధించి అది సోషల్ మీడియా వెళ్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రతి పిల్లోడు చూస్తున్నాడు, ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఎవరు వాళ్ళు నేను వైరల్ అయిపోవాలనుకుంటాను, వీడియో తీస్తాను, పడేస్తాను ఒక బ్లాగ్లో అయిపోతుంది. ఈ బ్లాగ్లో చూసిన వాళ్ళందరూ ఇది ఎక్కడి నుంచి వచ్చింది అమ్మ, అంతేగాని దాని పరిష్కారం వీళ్ళు చేయలేరు. పోలీసుల దాకా వెళ్ళేదాకా ఆగరు. పోలీసుల దాకా వెళ్తే పోలీసులు అంత క్లియర్గా ఉండే పోలీసులు తక్కువ ఉన్నారు. చాలా వరకు బాధితులకి అన్నా కూడా, బాధించబడిన వాళ్ళకన్నా కూడా అవతల వాడు ఎవడైతే కల్ప్రిట్ ఉంటాడో వాడికే సపోర్ట్ అవుతుంది. ఎందుకు? డబ్బు మడుకుంటే అటు వెళ్ళిపోతున్నారు. చాలా వరకు న్యాయాన్ని కొంటున్నారు. ఇది ఓపెన్గా ఒప్పుకోవాలి మనం. జరుగుతుంది అదే. మరి ఎవరి నుంచి అంటారు? చిన్నపిల్లలు 6 ఏళ్ల పిల్లలకి 6 ఏళ్ల పాపకు రక్షణ లేదు, 11 ఏళ్ల పిల్లాడి చేతిలో. పోనీ ఇంతకుముందు ఒక ముసలాడు చేశాడు. తాగనోడు మంచోడు చెడ్డోడు ఏమీ లేకుండా పోయినాయి మేడం. లేదండి, సమాజంలో మార్పు రావాలి అంటే స్వీయ నియంత్రణ ఉండాలి. ఇప్పుడు ఇది నేను చేయకూడదు, నా తప్పు, అమ్మో నా కొడుకుని నేను కంట్రోల్లో పెట్టుకోవాలి, నా బిడ్డను నేను కంట్రోల్లో పెట్టుకోవాలి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ఇలా ఉండకపోతే సమాజం ఇంత చెడ్డగా ఉంది, బ్యాడ్ టచ్, గుడ్ టచ్, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారండి తల్లిదండ్రులు ఇప్పుడు ఈ రోజుల్లో? ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి అనే ఉద్దేశం. తల్లిదండ్రులే కాచుకోవాలి. కాచుకున్న తర్వాత స్కూల్కి వెళ్తే స్కూల్ దగ్గర కూడా రక్షణ లేదు. కొన్ని ఇంట్లో జాగ్రత్తగా కాస్తారు, స్కూల్కి వెళ్తే ఎవరు కాయాలి? ప్రిన్సిపల్,
అలాగే ఎవరైతే స్కూల్ టీచర్స్ కూడా కొంతమంది అరెస్ట్ చేస్తున్నారే పిల్లల్ని. అవును, మరి ఇంకెవరికి చెప్తావు? ఉప్పల సంఘటన అదే కదా. ఎస్, ఎవరికి చెప్తావు? ఇంకా ఎక్కడా రక్షణ లేదండి. మన పిల్లలకి మనం మన రామాయణ భారత భాగవతాలు ఒకప్పుడు వినేవారు, చేసేవారు, దానిలో ఉండే భగవద్గీత చదివించేవారు. ఇది తప్పు, ఇది పాపం, ఇది చేస్తే నరకంకి వెళ్తావు, ఇలాంటి కొన్ని కథలు చెప్పినా కొన్ని చేసినా వాళ్ళకి భయం అనేది ఉంటుంది, పాపభీతులు. ఇవి పాపభీతి లేదు. కొంచెం 10th క్లాస్ లోపల పిల్లలు పబ్కి వెళ్లకుండా ఉన్న వాళ్ళు నాకు చూపించండి ఫస్ట్. మీరు 9 ఇయర్స్ 10 ఇయర్స్ దాటి 12 ఇయర్స్ పిల్లలందరూ పబ్లో ఉంటున్నారు. పబ్కి పంపిస్తున్న తల్లిదండ్రులు ఏమనాలి? ఎందుకు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు వెనక మీరు చూసుకోరా? మీ సంపాదనేనా? ఎంతసేపు మీ తిండి కోసం, మీ డబ్బుల కోసం పిల్లల్ని సంపాదించి వాడు అడగంగానే ఒక 5,000 ఇచ్చేస్తారు. వాడు పబ్బు ఫ్రెండ్స్ని వేసుకుని వెళ్ళిపోతున్నాడు. వాడికి ఏం అలవాట్లు అవుతున్నాయి? వాడు ఎవరితో సావాసం చేస్తున్నాడు? నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు, నీ ఫ్యూచర్ చెప్తానంటారు. వాడి ఫ్రెండ్స్ ఎవరు? ఏమనంటే హై ప్రొఫైల్ ఫ్రెండ్స్ ఉన్నారా? హై ప్రొఫైల్ ఫ్రెండ్స్తో తిరిగితే నీకేమొస్తుంది? వాడు తప్పు చేసుకుని తప్పించేసుకుంటాడు, ఇరికిచ్చేది నిన్ను. ఎందుకంటే వాడు డబ్బుతో పెట్టుకొని ఏదైనా చేస్తాడు. నీ దగ్గర డబ్బు లేకపోతే నీ తల్లిదండ్రులు ఏడవాలి జీవితాంతం. సో నువ్వు ఎలాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నావో, నీ పరిస్థితులు ఏంటో, నువ్వు ఎలాంటి కేసులు ఎదుర్కొంటున్నావో, నీ భవిష్యత్తు నీకు దాని పిల్లలకి ఫస్ట్ నుంచి మనం చెప్పేది ఒకటండి. మన జాగ్రత్తగా మనం అన్ని మన పూర్వకాలంలో గురుకులంలో ఏం చెప్పేవారు? పురాణ ఇతిహాసాలు, గాథలు చెప్పేవారు. ఇప్పుడు ఏమైనా ఉన్నాయా? ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు తప్ప తెలుగు మాట్లాడితే మండ మీద కొడుతున్నారు. తెలుగు మాట్లాడితే అయ్యప్ప మాలేసుకుంటే తీయని చెప్పి కొడుతున్నారు. జై శ్రీరామ్ అంటే కొడతారు. అంటే ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి స్కూల్స్లో. మేము వెళ్తాం కొన్ని కేసులకి, చాలా జరుగుతున్నాయి. అంటే తెలుగు మాట్లాడకూడదు, ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఎంతసేపు ఇలాంటివన్నీ చేస్తున్నాయి. ఈ హై ప్రొఫైల్ హైఫై లైఫ్ అనేసి లైఫ్లు పోతున్నాయి. వీళ్ళేమో రేపిస్ట్లు అయిపోతున్నారు. ఏంటి రేపిస్ట్ అంటే? వాడికి ఆ టైంలో తెలుస్తుందంటే అశ్లీలమైన కంటెంట్ అండి, అబ్సెన్ కంటెంట్ అండి. అది ఎందుకు చూస్తున్నారు? మంచి చెప్పండి, మంచి 4 మాటలు చెప్పండి, 4 కథలు చెప్పండి, 4 విషయాలు చెప్పండి. ఇది తప్పు అని ఖండించండి, దండించండి. తల్లిదండ్రులు అవసరమైన గట్టిగా మందలించండి. 2 దెబ్బలు కొట్టినా పర్లేదు తల్లిదండ్రులు. అంతేగాని ఇప్పుడు ఇట్లాంటివన్నీ చేస్తే మందలించడం లేదు. ఒక గట్టిగా టీచర్ కొడితే పిల్లల్ని కొట్టారా, ఎందుకు కొట్టారని టీచర్ మీద గొడవకి వెళ్ళిపోతారు కొంతమంది. ఇంకా టీచర్స్ ఏం మాట్లాడరు. టీచర్ దగ్గర వీడియో కాలు ఎగరేస్తాడు ఇట్లా పిల్లోడు టీచర్ దగ్గర. అంటే ఇలాంటి పరిస్థితిలో మనం ఎవరిని అంటారు? మొత్తంగా సరే, అసలు విషయానికి వస్తే కోల్కతాలో జరిగిన సంఘటనని ఒక్కసారి ఎలా చూడాలి, ఈ సమాజం దాని నుంచి ఏం నేర్చుకోవాలి అంటే ఏం చెప్తారు? కోల్కతా విషయం అయితే చాలా చాలా బాధాకరమైన విషయం అండి. అది అమ్మాయిని అంత ఘోరంగా, అంత నీచంగా, అంత హేయంగా అమ్మాయిని చిత్రహింసలకు గురి చేసి ఆ అమ్మాయిని ఈ లోకంలో లేకుండా చేసిన వెధవలకి శిక్ష పడాలి. అసలు అలాంటి వాళ్ళని బ్రతకడానికి అర్హులు కాదు, లోకంలో అనర్హులనే ప్రకటించాలి. వాళ్ళకి వెంటనే శిక్షించాలి. మమతా బెనర్జీ ఇమ్మీడియట్గా ఒక స్టాండ్ తీసుకోవాలి. ఆవిడ ఏదో సపోర్ట్ చేస్తున్నట్టుగా చేస్తూ బీజేపీ వాళ్ళు చేస్తున్నారు అది ఇదని నెట్టివేస్తుంది. అది కాదు, ఖచ్చితంగా దీనిలో పాలిటిక్స్ ఉండకూడదు. పాలిటిక్స్ని పక్కన పెట్టి బీజేపీ, కాంగ్రెస్ ఇవన్నీ ఏం లేవు. వాళ్ళ పార్టీ ఏళ్ల పార్టీ అని ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. ఆ మెడికోకి అయితే ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఆ తల్లిదండ్రులకు న్యాయం జరగాలి. ఆ అమ్మాయికి నిజంగా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని నేను కోరుకుంటున్నాను. భారతదేశంలో ఉన్న మహిళలందరూ పూజనీయులు. అది తెలుసుకుని ప్రతి ఒక్కరూ కూడా అలా వర్తిస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. తల్లిదండ్రులు కొంచెం పిల్లల పెంపకాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదొక్కటే నేను చెప్పగలను. ఆ అమ్మాయి లాంటి సంఘటన మళ్ళీ ఇంకొకటి రావడం, ఇలా మాట్లాడాల్సి రావకూడదని నేను కోరుకుంటున్నాను. సో మొత్తంగా సమాజంలో మార్పు రావాలి, ఆలోచన విధానంలో మార్పు రావాలి, ఆలోచన విధానాన్ని ప్రభావితం చేసే అంశాల్లో మార్పు రావాలి. అంటే అది చదువు కావచ్చు, పెంపకం కావచ్చు, టీచింగ్ కావచ్చు, చుట్టూ ఉన్న సమాజం కావచ్చు, వీటిల్లో మార్పు రావాలి. వీటి ద్వారా ఆలోచన దూరంలో మార్పు రావాలి. అప్పుడే ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయగలమంటున్నారు. జరిగిన సంఘటన పట్ల బాధిత కుటుంబం పట్ల ఆమె ప్రగాఢ సానుభూతిని అయితే వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం.